Hi students, good morning everybody. This is ఎలక్ట్రిషియన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్ లోపల మ్యాథమెటిక్స్ అంటే వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టు లోపల ఒక చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా అదర్ ఎగ్జామ్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయండి. తర్వాత చాప్టర్ ఏంటి అంటే యూనిట్స్. చాప్టర్ నేమ్ ఈస్ యూనిట్స్, మీన్ కొలతలు. సో యూనిట్స్ అంటే ఏంటి, ఏ విధమైనటువంటి యూనిట్స్తో మనము మెజర్స్ అంటే మెజర్మెంట్స్ తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము ఈ చాప్టర్ లోపల డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళినాం, క్లాత్ కొనాలి అంటే జనరల్గా మనకి దేంట్లో ఇస్తారు, ఏ లెక్కన ఇస్తారండి? మీటర్స్ లెక్కన ఇస్తారు. కిరాణా షాప్కి వెళ్ళి మనం ఆయిల్ కొనాలి అవునా, అంటే లిక్విడ్స్ జనరల్గా ఏ విధంగా మెజర్ చేస్తారు? లిక్విడ్స్ని వచ్చేసరికి మనకి లీటర్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ యూనిట్స్ లోపల మెజర్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ మెజర్మెంట్స్ ఎన్ని రకాలు, మెజర్మెంట్స్ని ఏ విధంగా తీసుకుంటున్నాము అనేది మనము ఈ చాప్టర్ లోపల ఇక్కడ మనము డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్స్ లోపల చూడండి, మొదట వరల్డ్లో ఉన్నటువంటి అన్ని దేశాలలో డిఫరెంట్ యూనిట్స్ను మెజర్ చేసేవాళ్ళు. వరల్డ్ లోపల ఉన్నటువంటి అన్ని దేశాలలో డిఫరెంట్ యూనిట్స్గా మెజర్ చేసేవాళ్ళు. ఆ యూనిట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లోకి వెళ్ళినట్టయితే ఆ కంట్రీస్లో మనకి యూనిట్స్ను ఏం చేసేవాళ్ళు అంటే, కొంతమంది ఫుట్స్లో అడుగులలో మెజర్ చేసేవాళ్ళు లెంత్ను, ఇంకొంతమంది మీటర్లలో మెజర్ చేసేవాళ్ళు, ఇంకొన్ని కంట్రీస్ లోపల ఏం చేసేవాళ్ళు కిలోమీటర్స్ లోపల మెజర్ చేసేవాళ్ళు. ఈ మెజర్మెంట్స్ అంటే మెజర్ చేసేటువంటి యూనిట్స్ అనేవి ఏ కంట్రీకి ఆ కంట్రీగా సపరేట్గా ఉండేవి. సపరేట్గా ఉండేది. ఈ సపరేట్గా ఉన్నటువంటి యూనిట్స్ అన్నిటినీ ఒకే సిస్టమ్ కిందికి తీసుకొచ్చి దాన్ని ఏం చేసాము అంటే ఎస్ఐ యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే మొదట మనము యూనిట్స్ను జనరల్గా ఎన్ని రకాలుగా డిఫైన్ చేశారు అని కనుక చూసినట్టయితే, మొదటిది ఫండమెంటల్ యూనిట్స్ అంటామండి. ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. రెండవ దాన్ని డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ అని రెండు రకాలుగా యూనిట్స్ను ముందు డివైడ్ చేసినాం. వాట్ ఈజ్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ వాట్ ఈజ్ డిరైవ్డ్ యూనిట్స్ అని చూద్దాం. ఈ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి అంటే, ఇండివిజువల్ యూనిట్. దీస్ యూనిట్స్ ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ది అదర్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటండి, వాటికి అవే యూనిట్స్గా ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యూనిట్స్ పైన డిపెండ్ అవ్వవు. సో ఇండివిజువల్గా ఉండేటువంటి యూనిట్స్ లేదా దీస్ యూనిట్స్ ఆర్ not depending other units. అదర్ యూనిట్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఉండేటువంటి యూనిట్స్, ఇండివిజువల్గా ఉండేటువంటి యూనిట్స్ అన్ని ఫండమెంటల్ యూనిట్స్ అన్నాం. ఈ ఫండమెంటల్ యూనిట్స్ ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్టంటే ఏంటి ఎగ్జాంపుల్స్? మొదట లెంత్, రెండవది వెయిట్, మూడవది టైం. 3 యూనిట్లు అండి. లెంత్, వెయిట్, టైము. ఇవి దేనిపైన డిపెండ్ అవ్వవు, అవి ఇండివిజువల్గా ఉంటాయి. ఆ యూనిట్స్ని ఫస్ట్ మనము ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పుకోవడం జరిగింది.
రెండవ యూనిట్స్ను డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఈ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి అంటే ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అయ్యేవి. ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అయ్యేవి. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము? విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఫండమెంటల్ యూనిట్స్. ఏవైతే ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అవుతాయో ఆ ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అయిన వాటిని మనము డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏరియా అనుకోండి. ఏరియాకి మనకు ఫార్ములా ఏంటిది? ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెత్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎల్ అనేది యూనిట్స్ ఏంటండి? మీటర్లలో ఉంటుంది. అదేవిధంగా బ్రెత్ అనేటువంటి యూనిట్స్ దేంట్లో ఉంటుందండి? మీటర్లలో ఉంటుంది. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్గా రాస్తాం. రైట్. ఏరియాకి యూనిట్స్ ఏంటి ఇప్పుడు? మీటర్ స్క్వేర్. ఈ మీటర్ అనేది డైరెక్ట్గా లెంత్. మీటర్ అనేది దేనికి యూనిట్ అండి? లెంత్కు యూనిట్. సో ఇండైరెక్ట్గా ఏరియా అనేది దేనిపైన డిపెండ్ అయ్యింది? లెంత్ పైన డిపెండ్ అయ్యింది. ఎల్ ఇంటూ ఎల్ స్క్వేరు మీటర్ స్క్వేర్గా రాసినాం. ఈ విధంగా ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి యూనిట్స్ అన్నిటిని మనము డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పుకోవడం జరిగింది. బేసికల్గా మనం యూనిట్స్ని రెండు రకాలుగా రాసినాము. మొదటి దాన్ని ఫండమెంటల్ యూనిట్స్ అన్నాం. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏ యూనిట్స్ అని చెప్తున్నాను? ఇవి దేనిపైన కూడా డిపెండ్ అవ్వవు, ఇండివిజువల్గా ఉంటవి. ఇండివిజువల్గా ఉన్నటువంటి డిపెండ్ కాకుండా ఉన్నటువంటి ఈ యూనిట్స్ను ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఈ ఫండమెంటల్ యూనిట్స్ లోపల వేటిని ఫండమెంటల్ యూనిట్స్ కింద తీసుకోవడం జరిగింది అని కనుక చూసినట్టయితే, మొదట లెంత్ పొడవు, రెండవది వెయిట్ మాస్ అంటే బరువు, మూడవది టైము. ఈ మూడింటిని మనం ఏమనుకున్నాము? ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత డిరైవ్డ్ యూనిట్స్, రెండవ రకమైనటువంటి యూనిట్స్ ఏంటివి? డిరైవ్డ్ యూనిట్స్. ఈ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏ యూనిట్స్ అంటే ఇండైరెక్ట్గా ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అయ్యే యూనిట్స్ని మనము డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. డిరైవ్డ్ యూనిట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియా కానీ, వాల్యూమ్ కానీ, స్పీడ్ కానీ, వెలాసిటీ కానీ, ఇవన్నీ కూడా ఏ యూనిట్స్ అండి? డిరైవ్డ్ యూనిట్స్. సో డిరైవ్డ్ యూనిట్స్ డైరెక్ట్గా దేనిపైన డిపెండ్ అవుతాయి? ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అవుతాయి. ఈ విధంగా ఫండమెంటల్ యూనిట్స్ పైన డిపెండ్ అయ్యే యూనిట్స్ని మనము డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పుకోవడం జరిగింది. రైట్. ఇక ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని రకాలు? ఫస్ట్ ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని రకాలుగా ఉండేది, ఆ టైప్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫండమెంటల్ యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఫండమెంటల్ యూనిట్స్ వరల్డ్ వైడ్గా 3 రకాలైనటువంటి సిస్టమ్స్ తోటి మెజర్ చేసేవాళ్ళమండి. 3 రకాలైనటువంటి సిస్టమ్స్ తోటి మెజర్ చేసేవాళ్ళం. మొదటి సిస్టమ్ని ఏమన్నామంటే ఎంకేఎస్ యూనిట్స్ అన్నాం. ఎంకేఎస్ యూనిట్స్ అన్నాం. రెండవ రకాన్ని సిజిఎస్ యూనిట్స్ అన్నాం. మూడవ రకాన్ని ఎఫ్పిఎస్ యూనిట్స్ అని చెప్పడం జరిగింది. ఫండమెంటల్ యూనిట్స్ని బేసికల్గా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ డివైడ్ చేసినటువంటి 3 రకాలలో మొదటిది ఎంకేఎస్ యూనిట్స్, రెండవది సిజిఎస్ యూనిట్స్, మూడవది ఎఫ్పిఎస్ యూనిట్స్. తర్వాత మనము ముందేం చెప్పిన ఫండమెంటల్ యూనిట్స్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఏంటి 3 యూనిట్స్. ఒకటి లెంత్, రెండవది మాస్, మూడవది టైము. సో ఈ మూడింటిని కూడా 3 రకాల యూనిట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 రకాల యూనిట్స్ వరల్డ్ వైడ్గా ఏ టైప్స్లో డివైడ్ చేసిండ్రు, ఏ టైపుల యూనిట్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను. మొదటి యూనిట్ ఏమనుకున్నామండి? లెంత్ అనుకున్నాం.
రెండవది మాస్, మూడవది టైం. ఈ 3 యూనిట్స్ను ఎంకేఎస్ సిస్టంలో ఒక మెథడ్ తోటి, ఎఫ్పిఎస్ సిస్టంలో ఒక మెథడ్ తోటి, అంటే సిజిఎస్ సిస్టమ్ లోపల ఒక మెథడ్ తోటి మెజర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ సిస్టంలో ఏ మెథడ్ తోటి మెజర్ చేస్తాము అనేటువంటి దాన్ని మనము ఒక టేబుల్ ఫామ్లో వేసి వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ను కూడా క్లియర్గా చూడబోతున్నాం. రైట్, ఇప్పుడు చూడండి, లెంత్ మాస్ టైము. లెంత్ మాస్ టైం అనేటువంటి ఈ మూడింటిని ఫండమెంటల్ యూనిట్స్ లోపల డిఫరెంట్ సిస్టమ్స్ లోపల పిలవడం జరిగింది. మొదట మనము ఎంకేఎస్ సిస్టమ్ లోపల ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఎంకేఎస్, రెండవది సిజిఎస్, మూడవది ఎఫ్పిఎస్. ఈ 3 సిస్టమ్ లోపల చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఎంకేఎస్, ఈ నేమ్లోనే మీరు యూనిట్ను ఐడెంటిఫై చేయొచ్చు. నేమ్లోనే యూనిట్ను ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఎంకేఎస్ అనేది, ఎం అనేది లెంత్కు, కే అనేది మాస్కి, ఎస్ అనేది టైంకి యూనిట్. ఇది కనుక చూసినట్టయితే లెంత్కు యూనిట్ ఎంకేఎస్ సిస్టమ్ లోపల మీటర్. లెంత్కు యూనిట్ ఎంకేఎస్ సిస్టమ్ లోపల మీటర్ అండి. అదేవిధంగా మాస్కి ఎంకేఎస్ సిస్టమ్ లోపల యూనిట్స్ కిలోగ్రామ్. మాస్కి యూనిట్ ఏంటి? కిలోగ్రామ్. అదేవిధంగా ఎంకేఎస్ సిస్టమ్ లోపల టైంకు యూనిట్స్ ఏంటండి? సెకండ్స్. టైంకు యూనిట్స్ సెకండ్స్. సేమ్ వే సిజిఎస్ సిస్టమ్ అనుకున్నాం. ఈ సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ టైప్ లోపల లెంత్కి, మాస్కి, అదేవిధంగా టైంకి యూనిట్స్ ఏంటో చూద్దాం. ఇదే కనుక లెంత్కు సిజిఎస్ సిస్టమ్ లోపల తీసుకుంటే సెంటీమీటర్. సెంటీమీటర్. అదే మాస్కి కనుక సిజిఎస్ సిస్టమ్ లోపల యూనిట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద గ్రామ్స్. టైంకు యాజ్ ఇట్ ఈజ్ సెకండ్. టైంకి యూనిట్స్ ఏంటండి? సెకండ్. అదే సేమ్ ఎఫ్పిఎస్ సిస్టమ్ అని కనుక తీసుకుంటే ఎఫ్పిఎస్ సిస్టమ్ లోపల లెంత్కు యూనిట్ ఏంటండి? ఫూట్. ఫూట్లలో మెజర్ చేసేవాళ్ళు. అదే కనుక మాస్కి యూనిట్ తీసుకుంటే పౌండ్. టైంకి యూనిట్ తీసుకుంటే సెకండ్. ఈ విధంగా డిఫరెంట్ కంట్రీస్ లోపల డిఫరెంట్ యూనిట్స్ను మెజర్ చేయడం జరిగేది. మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ యూనిట్స్ లోపల 3 రకాలైనటువంటి సిస్టమ్స్ ఉండేది. ఈ 3 రకాలైనటువంటి సిస్టమ్స్ లోపల మొదటిది ఎంకేఎస్ యూనిట్స్, రెండవది సిజిఎస్ యూనిట్స్, మూడవది ఎఫ్పిఎస్ యూనిట్స్. రైట్. ఇక ఎంకేఎస్ సిస్టమ్ లోపల లెంత్కు యూనిట్ మీటర్ అయితే మాస్కి యూనిట్ కిలోగ్రాము, అదేవిధంగా టైంకు యూనిట్ సెకండ్స్ లోపల టైంను మెజర్ చేసేవాళ్ళం.
ఇదే సిజిఎస్ సిస్టమ్కి కనుక వచ్చేసరికి సిజిఎస్ సిస్టమ్ లోపల లెంత్కు యూనిట్ సెంటీమీటర్ అని, మాస్కు యూనిట్ గ్రామ్స్ అని, అదేవిధంగా టైంకు యూనిట్ సెకండ్స్గా తీసుకొని మెజర్ చేసేవాళ్ళం. సేమ్ వే ఎఫ్పిఎస్ సిస్టమ్ కనుక తీసుకున్నట్టయితే ఎఫ్పిఎస్ సిస్టమ్ లోపల లెంత్కు యూనిట్ ఫూటు, మాస్కు యూనిట్స్ పౌండు, అదే సేమ్ వే టైంకి యూనిట్ సెకండ్స్గా మెజర్ చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ కంట్రీస్ లోపల మనం ఏం చేసేవాళ్ళము, డిఫరెంట్ యూనిట్స్ను తీసుకొని మనము ఏది మెజర్మెంట్స్ ఫండమెంటల్ యూనిట్స్ను మెజర్ చేసేవాళ్ళం. అయితే ఈ సిస్టమ్స్ కాలక్రమేణా ఏం చేశారు అంటే అన్ని కంట్రీస్లో ఒకే రకమైనటువంటి యూనిట్స్ ఉండాలి, అన్ని కంట్రీస్లో ఫండమెంటల్ యూనిట్స్ ఒకే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ని మెజర్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఇదే ఫండమెంటల్ యూనిట్స్ని ఎస్ఐ యూనిట్స్గా మెజర్ చేయడం జరిగింది. ఏ యూనిట్స్ అంటున్నా నేను? ఎస్ఐ యూనిట్స్. సో ఈ ఎస్ఐ అంటే ఏంటి అని కనుక చూస్తే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో వాడి లోపల ఎక్కడికి పోయినా ఒకే రకమైనటువంటి యూనిట్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మెజర్ చేయడం జరిగింది. ఏంటి ఎస్ఐ యూనిట్స్ అంటే? ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇంటర్నేషనల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా మెజర్ చేస్తున్నాం. సో ఈ ఎస్ఐ యూనిట్స్ను యాక్చువల్గా ఏమి యూనిట్స్? ఎస్ఐ యూనిట్స్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎంకేఎస్ సిస్టమ్. ఎంకేఎస్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ ఎంకేఎస్ సిస్టమ్ లోపల ఉన్నటువంటి 3 యూనిట్స్ లెంత్, మాస్ అండ్ టైం ఏదైతే ఉన్నదో వీటికి అడిషనల్గా ఇంకొక 4 యూనిట్లను కలిపి మొత్తము 7 యూనిట్స్ని డిజైన్ చేయడం జరిగింది. 7 యూనిట్స్. ఈ 7 యూనిట్స్ని ఫస్ట్ ఫండమెంటల్ యూనిట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఈ ఎస్ఐ యూనిట్స్ లోపల ఉన్నటువంటి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది క్లియర్గా ఉండడానికి మీకు టేబుల్ ఫామ్లో రాయడం జరుగుతుంది. మొదటగా సీరియల్ నెంబర్, రెండవది నేమ్ ఆఫ్ ద క్వాంటిటీ, దాని యొక్క యూనిట్, దాన్ని ఏ సింబల్ తోటి మనము ఇండికేట్ చేద్దాము అనేది చూస్తాము. నేమ్ ఆఫ్ క్వాంటిటీ, నెక్స్ట్ వన్ యూనిట్, మూడవది ఆ యూనిట్కి సింబల్, ఏ సింబల్ తోటి మనము ఆ యూనిట్ని చూపిస్తాము అనేటువంటి విషయాన్ని చూద్దాం. నేను క్లియర్గా ఒక టేబుల్ ఫామ్ లోపల మీకు రాసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒక టేబుల్ ఫామ్ చేసి టేబుల్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకు 7 కావాలి. 1 2 3 4 5 6 7.
రైట్. దీంట్లో ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ ఎస్ఐ సిస్టమ్ లోపల డిజైన్ చేయడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి ఎస్ఐ సిస్టమ్ లోపల 7 ఫండమెంటల్ యూనిట్స్ ఏంటో అనేది చూద్దాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్వాంటిటీ అంటే ఎంకేఎస్ సిస్టమ్ లోపల ఉన్నటువంటి 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ ఏంటండి? లెంత్, రెండవది మాస్, మూడవది టైం. తర్వాత నాలుగవది ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమెన్స్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ 4టిని ఫండమెంటల్ యూనిట్స్ కిందనే తీసుకొని రాయడం జరిగింది. దీంట్లోపల 4వది ఏంటి అని చెప్తున్నా నేను, ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్. 5వది టెంపరేచర్. 5వది టెంపరేచర్. 6వది ల్యూమెన్స్ ఇంటెన్సిటీ. 7వది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీన్ని మనం కెమిస్ట్రీలో వాడుతామండి. ఈ 7 యూనిట్లని ఏం చేయడం జరిగింది అంటే ఫండమెంటల్ యూనిట్స్ కింద తీసుకున్నారు. దీని లోపల మొదటి 3 యాజ్ ఇట్ ఈజ్గా ఎంకేఎస్ సిస్టమ్ లోపల ఉన్నటువంటి యూనిట్సే. దీనికి 4 అడిషనల్ యూనిట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఈ 4 అడిషనల్ యూనిట్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్ 1, టెంపరేచర్ 1, ల్యూమెన్స్ ఇంటెన్సిటీ 1, అదేవిధంగా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ 1. రైట్. లెంత్ అనేది ఎంకేఎస్ సిస్టమే అనుకున్నాం. ఎంకేఎస్ సిస్టమే అనుకున్నాం కాబట్టి లెంత్కు యూనిట్ ఏంటండి మనందరికీ తెలుసు, మీటర్. మరి ఎంకేఎస్ సిస్టమ్ లోపల మాస్కు యూనిట్ ఏంటి? కిలోగ్రామ్స్. అదేవిధంగా టైంకు యూనిట్స్ ఏంటి? సెకండ్స్. ఎలక్ట్రిక్ కరెంట్కు యూనిట్స్ ఏంటండి? యాంపియర్స్. యాంపియర్. అదేవిధంగా టెంపరేచర్కు యూనిట్ ఏంటి అంటే కెల్విన్. సేమ్ టైం ల్యూమెన్స్ ఇంటెన్సిటీకి యూనిట్స్ క్యాండిలా. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కు యూనిట్స్ ఏంటంటే మోల్. ఇవి ఫస్ట్ డిసైడ్ చేసినటువంటి ఫండమెంటల్ యూనిట్స్, 7 ఫండమెంటల్ యూనిట్స్. ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ లోపల లెంత్కు మీటర్, మాస్కి కిలోగ్రామ్, టైంకి సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్, టెంపరేచర్కి కెల్విన్, ల్యూమెన్స్ ఇంటెన్సిటీకి క్యాండిలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి మోల్. ఇవి ఎస్ఐ యూనిట్స్ లోపల ఫండమెంటల్ యూనిట్స్. ఈ ఫండమెంటల్ యూనిట్స్ వరల్డ్ వైడ్గా ఎక్కడ వెళ్ళినా ఇవే క్వాంటిటీ లోపల వీటితోటే మెజర్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటికి సింబల్ని ఏ విధంగా డిసైడ్ చేసాము అనేది చూడండి. మీటర్ని మనము ఎం అనేటువంటి లెటర్తో చూపిస్తాం, కిలోగ్రామ్ని కేజీతో చూపిస్తాం, టైంని సెకండ్స్ను ఎస్ కానీ లేదా ఎస్ఈసితో కానీ చూపించడం జరుగుతుంది. యాంపియర్ని ఏ తోటి, ఏ అనే సింబల్ తోటి, కెల్విన్ని కే అనేటువంటి సింబల్ తోటి, అదేవిధంగా క్యాండిలా ఏదైతే ఉన్నదో దీన్ని క్యాపిటల్ సి స్మాల్ డి తోటి, తర్వాత మోల్ని ఎంఓఎల్తో చూపించడం జరుగుతుంది. ఎంఓఎల్ తోటి చూపించడం జరుగుతుంది. ఇవి ఎస్ఐ యూనిట్స్ అండి. తర్వాత ఈ యూనిట్స్ని మీరు
నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఒక 1 మినిట్ టైం ఇవ్వడం జరుగుతుంది. నోట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ టాపిక్లోకి వెళ్దాం. రైట్, అయిపోయిందండి. తర్వాత ఎస్ఐ యూనిట్స్ చేసాం కదా. ఈ ఎస్ఐ యూనిట్స్ లోపల ఏం చేశారంటే 1960 లోపల ఎస్ఐ యూనిట్స్కు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి అదనంగా ఇంకొక 12 యూనిట్స్ని ఎస్ఐ యూనిట్స్ లోపల చేర్చడం జరిగింది. ఇవి రెగ్యులర్గా మనం వాడేటువంటి యూనిట్స్ అండి. వీటి లోపల ఏ యూనిట్స్ వచ్చినాయి అనేటువంటిది నేను లిస్ట్ రాసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నా నేను, 12 యూనిట్స్ ఏదైతే మనము 7 ఎస్ఐ యూనిట్స్ అనుకున్నామో ఈ 7 ఎస్ఐ యూనిట్స్కి 12 యూనిట్స్ను అదనంగా చేర్చడం జరిగింది. ఇది 1960 లోపల చేశారు. ఆ యూనిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకి 12 కావాలి. 1 2 12 నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, మనం ఒక టేబుల్ రెడీ చేయడం జరిగింది. ఈ టేబుల్ లోపల ఏం చేస్తున్నామంటే అడిషనల్గా డిసైడ్ చేసినటువంటి ఫండమెంటల్ యూనిట్స్కి ఎక్స్టెన్షన్ యూనిట్స్ ఏమేమి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూడబోదాం.
తర్వాత 1960లో ఎక్స్టెండ్ చేసినటువంటి ఈ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి, వీటికి యూనిట్ ఏంటి, వీటిని ఏ సింబల్ తోటి మనము చూపిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మీకు చూపించబోతున్నాను. మొదటిది ఏరియా, రెండవది వచ్చేసి వాల్యూమ్, అదేవిధంగా మూడవది వచ్చేసి లీనియర్ వెలాసిటీ, నాలుగవది యాంగులర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ, నాలుగవది వచ్చేసి యాంగులర్ వెలాసిటీ. సేమ్ వే ఐదవది వచ్చేసి యాక్సిలరేషన్, ఆరవది ఫోర్స్, ఏడవది ప్రెజర్. ఏంటండి? యాక్సిలరేషన్, ఫోర్స్, ప్రెజర్. ఏడు యూనిట్లు అయినాయి, మొత్తం 12 అన్నాం కదండి. మిగతా ఏంటి చూద్దాం. డెన్సిటీ అండ్ వర్క్ ఎనర్జీ, పవర్, టార్క్ అండ్ స్పెసిఫిక్ హీట్. ఓకే, ఎనిమిదవది వచ్చేసి ఏంటండి? డెన్సిటీ. తొమ్మిదవది వచ్చేసి వర్క్ ఆర్ ఎనర్జీ. డెన్సిటీ, తొమ్మిదవది వచ్చేసి వర్క్ ఆర్ ఎనర్జీ. పదవది వచ్చేసి పవర్, 11వది టార్క్, 12వది స్పెసిఫిక్ హీట్. పవర్, టార్క్, ఈ 12 ఎక్స్టెన్షన్ యూనిట్స్. తర్వాత దీని లోపల యాడ్ చేసిన ఈ 12 లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఇంకోసారి చూద్దాం. ఏరియా, వాల్యూమ్, లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్, ప్రెజర్, డెన్సిటీ, వర్క్ లేదా ఎనర్జీ, పవర్, టార్క్ అండ్ స్పెసిఫిక్ హీట్. ఇప్పుడు వీటికి యూనిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఏరియాకు యూనిట్స్ మనకు తెలుసు, స్క్వేర్ మీటర్స్. అదేవిధంగా వాల్యూమ్కి యూనిట్స్ మనకు తెలుసు, క్యూబిక్ మీటర్స్. తర్వాత లీనియర్ వెలాసిటీకి యాక్చువల్గా మీటర్ పర్ సెకండ్ యూనిట్ ఏంటండి? మీటర్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీకి యూనిట్ ఏంటి? యాంగిల్ లోపల మెజర్ చేసేది. ఇక్కడ మీటర్స్ వస్తే అక్కడ యాంగులర్ వెలాసిటీ లోపల రేడియన్స్ వస్తుందండి, రేడియన్స్ పర్ సెకండ్. అదేవిధంగా యాక్సలరేషన్ నథింగ్ బట్ ఏ స్పీడ్. సో మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్స్కు యూనిట్స్ ఏంటి? ఫోర్స్ని న్యూటన్స్ లోపల మెజర్ చేయడం జరుగుతుంది. ప్రెజర్ వచ్చేసి ప్రెజర్ని న్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్లో మెజర్ చేయడం జరుగుతుంది. న్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్ లోపల మెజర్ చేయడం జరుగుతుంది. డెన్సిటీ అన్నం, డెన్సిటీని వచ్చేసి కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్, కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ లో మనం మెజర్ చేస్తాం. వర్క్ లేదా ఎనర్జీని మనము జౌల్స్ లోపల మెజర్ చేయడం జరుగుతుంది. పవర్ యూనిట్ మనందరికీ తెలుసు, దిస్ ఈజ్ ద వాట్.
పవర్ యూనిట్ ఏంటండి వాట్. వాట్స్ లోపల మనం పవర్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ వన్ టార్క్. టార్క్కు యూనిట్స్ ఏంటండి న్యూటన్ మీటర్స్. టార్క్కు యూనిట్స్ ఏంటి న్యూటన్ మీటర్స్. లాస్ట్ వన్ స్పెసిఫిక్ హీట్ జౌల్స్ పర్ కేజీ కెల్విన్. యూనిట్స్ ఏంటంటే జౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఇవ్వండి. ఏరియాకి వచ్చేసి స్క్వేర్ మీటర్స్ యూనిట్. దీన్ని సింబల్ లోపల ఏ విధంగా రాస్తాము అంటే మీటర్ స్క్వేర్. సో ఎం స్క్వేర్గా రాయడం జరుగుతుంది. వాల్యూమ్కి యూనిట్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. దీన్ని సింబల్ లోపల మీటర్ క్యూబ్గా రాస్తాం. అదేవిధంగా లీనియర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ అండి. దీన్ని సింబల్ లోపల m/sగా రాస్తాం. యాంగులర్ వెలాసిటీ అంటే రేడియన్స్ పర్ సెకండ్. రేడియన్స్ పర్ సెకండ్. దీన్ని ఏ విధంగా చూపిస్తాం RAD/s చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ యాక్సలరేషన్. యాక్సలరేషన్కి యూనిట్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని సింబాలిక్గా ఏం రాస్తామండి m/s² రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్స్కు యూనిట్ న్యూటన్స్. ఈ న్యూటన్ని ఎన్నుతో ఇండికేట్ చేస్తాం క్యాపిటల్ ఎన్ తోటి. ప్రెజరు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని క్యాపిటల్ M/n బై స్మాల్ m స్క్వేర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. డెన్సిటీని కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్గా మెజర్ చేయడం జరుగుతుంది. కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. దీన్ని కేజీ పర్ ఎం క్యూబ్గా రాయడం జరుగుతుంది. అదేవిధంగా వర్క్ లేదా ఎనర్జీ. ఈ వర్క్ ఎనర్జీకి యూనిట్ జౌల్స్ కాబట్టి ఈ జౌల్స్ని జే అనేటువంటి లెటర్తో మనము ఇండికేట్ చేస్తున్నాం. పవర్ యూనిట్ వాట్స్. పవర్ యూనిట్స్ వాట్స్. ఈ వాటిని క్యాపిటల్ W అనేటువంటి యూనిట్తో లెటర్తో చూపించడం జరుగుతుంది. టార్క్కి న్యూటన్ మీటర్. టార్క్ యూనిట్స్ ఏంటి న్యూటన్ మీటర్స్. దీన్ని క్యాపిటల్ N ఒక చిన్న డాష్ ఇచ్చి స్మాల్ ఎంతో చూపిస్తాం. అదేవిధంగా స్పెసిఫిక్ హీట్ జౌల్స్ పర్ కేజీ కెల్విన్. దీన్ని ఏ విధంగా రాస్తామండి జౌల్ని క్యాపిటల్ J పర్ కేజీ చిన్న డాష్ ఇచ్చి M. ఇది ఎక్స్టెన్షన్ చేసినటువంటి యూనిట్స్ అండి. తర్వాత ఈ చాప్టర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని కనుక మనం గమనిస్తే ఏంటి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్ అంటే దీంట్లోపల యూనిట్స్ కన్వర్షన్. ఒక యూనిట్ నుండి రెండో యూనిట్కి ఏ విధంగా మార్చాలి అనేటువంటి కన్వర్షన్స్ ఉంటాయి. ఈ కన్వర్షన్స్ లోపల కాన్స్టెంట్ వాల్యూస్ తోటి మల్టిప్లై చేయడం కానీ లేదా కాన్స్టెంట్ వాల్యూ తోటి డివైడ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము అంటే కన్వర్షన్స్ లోపల మనము ఒక యూనిట్ నుండి రెండో యూనిట్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లోపల కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ ఏవైతే మనకి రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడో ఆ కొన్ని ఇంపార్టెంట్ కన్వర్షన్స్, ఒక రెండు ఫార్ములాస్ రెగ్యులర్గా అడిగేది ఏంటి ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కానీ సెల్సియస్ డిగ్రీస్ నుండి ఫారెన్ హీట్కి కానీ కన్వర్ట్ చేయమని రెగ్యులర్ క్వశ్చను. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫార్ములాసు, అదేవిధంగా కొన్ని స్టాండర్డ్ కాన్స్టెంట్ వాల్యూస్ని మీకు ఇప్పుడు ఇస్తాను. అది ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ అన్నింటినీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
నోట్ చేయడం అయితే ఫర్దర్ టాపిక్ వెళ్దాం. ఇది నేను చెప్పేస్తున్నాను. కొన్ని స్టాండర్డ్ కన్వర్షన్స్ కాన్స్టెంట్ వాల్యూని మనం చూడబోతున్నాం. దీని లోపల ఇప్పుడు నేను ఇచ్చేటువంటివి కొన్ని వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, బట్ నేను ఇచ్చేది రెగ్యులర్గా మనం ఫేస్ చేసేటువంటి వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీడియో లోపల మనం అన్ని వాల్యూస్ ఇవ్వడం పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. రిమైనింగ్ వాల్యూస్ కోసము కావాలంటే వాళ్ళు మెసేజ్ పెట్టండి, సపరేట్ వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ వే ఇప్పుడు ఇచ్చేటువంటి రెగ్యులర్ వాల్యూస్ని చూద్దాం. జనరల్గా మనం అడిగేది ఏంటంటే 1 మీటర్ ఈక్వల్ టు ఎంత, దేంట్లో యార్డ్స్ లోపల అడుగుతారు. యార్డ్స్ లోపల 1 మీటర్ని నంబర్ ఆఫ్ యార్డ్స్కి కన్వర్ట్ చేయండి అంటారు. దిస్ ఈజ్ ద 1.0936 యాడ్స్ అండి. 1.0936 యార్డ్స్ 1 మీటర్ ఈక్వల్ టు. అదేవిధంగా కిలోమీటర్స్ని మైల్స్లోకి కన్వర్ట్ చేయమంటాడు. కిలోమీటర్ని మైల్స్లోకి 1 కిలోమీటర్ ఈక్వల్ టు మైల్స్లోకి కన్వర్ట్ చేయమంటాడు. ఎంత అంటే 0.622 మైల్స్. 0.622 మైల్స్. అదేవిధంగా యార్డ్స్ని పౌండ్ని కేజెస్లో కానీ కేజెస్ని పౌండ్లో కానీ కన్వర్ట్ చేయమంటాడు. సో పౌండ్ని కేజెస్లో కన్వర్ట్ చేయమంటే 1 పౌండ్ ఈక్వల్ టు ఎన్ని కేజీలు అంటే 0.4536 కేజెస్. 0.4536 కేజెస్. ఎట్ ద సేమ్ వే మైల్స్ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయమంటాడు, కిలోమీటర్లని మైల్స్లోకి కన్వర్ట్ చేయమంటాడు. ఇప్పుడు మైల్స్ని కనుక కిలోమీటర్లో కన్వర్ట్ చేయమంటే 1 మైల్ ఈక్వల్ టు 1.6077 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ ఆల్ కిలోమీటర్ అన్నారండి. 1.6077 కిలోమీటర్స్. ఎట్ ద సేమ్ వే 1 గ్రామ్, గ్రామ్స్ని పౌండ్స్లోకి కన్వర్ట్ చేయమంటాడు. 1 గ్రామ్ ఈక్వల్ టు 1/453.6 పౌండ్స్. 1/453.6 పౌండ్స్. ఇవి రెగ్యులర్గా మనల్ని అడిగేటువంటి క్వశ్చన్స్. ఇవి వచ్చేసి నేను దేని నుండి తీసుకోవడం జరిగింది రెఫరెన్స్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ నుండి నేను ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని తీసుకున్నాను. అదేవిధంగా ఇంకొక 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటి అని కనుక చూసినట్టయితే ఫారెన్ హీట్ డిగ్రీస్ నుండి సెల్సియస్ డిగ్రీస్ కన్వర్ట్ చేయడము, అదేవిధంగా సెల్సియస్ డిగ్రీస్ నుండి ఫారెన్ హీట్ డిగ్రీస్కి కన్వర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ వన్. సో ఈ 2 ఫార్ములాస్ నేను డైరెక్ట్గా రాయడం జరుగుతుంది. సెల్సియస్ ఇచ్చినప్పుడు ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయడం. ఎఫ్ ఈక్వల్ టు 9/5C+32 అండి. ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5C+32. ఇది సెల్సియస్ డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఫారెన్ హీట్ డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయడానికి ఫార్ములా. అదేవిధంగా ఫారెన్ హీట్ ఇచ్చినప్పుడు సెల్సియస్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? సింపుల్. దిస్ ఈజ్ ద 5/9 F - 32. ఇక్కడ ఎఫ్కి బ్రాకెట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలా.
F-32. ఈ విధంగా సెల్సియస్ నుండి ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేయమని రొటీన్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వీటినన్నింటినీ జాగ్రత్తగా చూసుకొని మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఎలక్ట్రిషియన్ అకాడమీ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల సక్సెస్ అయ్యి జాబ్ సంపాదించాలని ఆశ